వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో అగ్నితత్వ రాసుల్లో ఉన్న గురు భగవానుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారో తెలుసుకుందాము. నవగ్రహాలలో చాలా పునీతమైన గ్రహం గురు భగవానుడు. శుభగ్రహాలలో మొదటి స్థానంలో ఉంటారు. ఇటువంటి గురు భగవానుడు అగ్నితత్వ రాసుల్లో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా పవిత్రమైన అగ్నితత్వ రాశులు ఏవేవి అంటే మేషం, సింహం మరియు ధనుస్సు. ఈ మూడు రాశులు అగ్నితత్వ రాశులు, ధర్మ త్రికోణ రాశులు. ఈ రాశులలో ఉన్న గురు భగవానుడు ఇతర పాపగ్రహాల సంబంధం లేకుంటే చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తారు. గురు భగవానుడు పురుష గ్రహం. ఈ పురుష రాశులు అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మూడు అగ్నితత్వ రాశులను కనెక్ట్ అవుతారు. గురువు ఏ రాశిలో ఉంటారో ఆ రాశి ఒక చరరాశి, ఒక స్థిర రాశి, ఒక ఉభయ రాశిని వీక్షించే ప్రత్యేకత గురువుకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా అతను ఏ తత్వరాశిలో ఉంటారో వీక్షించే స్థానాలు కూడా అదే తత్వాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మేషమనే అగ్నితత్వ రాశిలో ఉంటే మరొక అగ్నితత్వ రాశులైన సింహాన్ని, ధనుస్సును వీక్షిస్తారు. అదేవిధంగా భూతత్వ రాశిలో ఉంటే వీక్షించే 5, 9 రాశులు భూతత్వ రాశులై ఉంటాయి. ఇదే గురు భగవానునికి ఉన్న విశిష్టత వేరే ఏ గ్రహానికి ఉండదు. అందువల్లనే గురువును శుభగ్రహాలలో మొదటి స్థానంలో ఉంచారు. ఇక కాలపురుషుని మొదటి స్థానమైన మేషరాశిలో గురువు అతి మిత్రక్షేత్రం అనే స్థితిలో ఉంటారు. ఇక్కడ ఉన్న గురువు కాలపురుషునికి పూర్వపుణ్యస్థానం అనే సింహాన్ని, స్వంత రాశి మూల త్రికోణ రాశి అనే ధనుస్సును వీక్షిస్తారు. అంతేకాక సప్తమ స్థానమనే తులారాశిని కూడా వీక్షిస్తారు. అప్పుడు మంచి జీవిత భాగస్వామి, మంచి సంతానం, మంచి భాగస్వాములు, మంచి తండ్రి, మంచి పితృవర్గం లాంటి ఫలితాలను ఈ స్థానంలో గురు భగవానుడు ఉన్నప్పుడు ఇస్తారు. మంచి క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానాలు, దైవ నమ్మకం, అందరికీ ఉపయోగకరమైన జీవితాన్ని గడపాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న గురు భగవానునితో వేరే పాపగ్రహాల కలయిక ఉండకూడదు. ఒకవేళ శని భగవానునితో క్లోజ్ డిగ్రీలలో ఉన్నారంటే 90% తన బలాన్ని శని వల్ల కోల్పోతారు. రాహుతో ఉంటే స్పాయిల్ అవుతారు. కుజుడితో ఉంటే గురు మంగళ యోగంగా ఏర్పడుతుంది అన్నా గురువు తన బలాన్ని కోల్పోతారు. సో గురువు యొక్క పూర్తి శుభ వీక్షణ అనేది పాపగ్రహ కలయిక లేనప్పుడు గొప్పగా పనిచేస్తుంది. ఏ లగ్నమైనా సరే ఈయన వీక్షణ కలిగి ఉన్న స్థానాలు అదృష్టం, అభివృద్ధి, పురోగతిని ఇస్తాయనడంలో సందేహం లేదు. కొన్ని నియమాలు గురు భగవానుని వీక్షణ ద్వారా మినహాయింపుగా మారుతాయి. అదేవిధంగా రవి యొక్క స్వంత రాశి అయిన సింహంలో గురు భగవానుడు అతి మిత్రక్షేత్రమనే స్థితిలో ఉంటారు. ఇక్కడ ఉన్న గురు భగవానుడు ఆటోమేటిక్గా తన స్వంత రాశి మూల త్రికోణ రాశి అయిన ధనుస్సును, కాలచక్రానికి లాభస్థానమనే 11వ స్థానమైన కుంభాన్ని, మేషాన్ని వీక్షిస్తారు. అప్పుడు వృత్తిలో మంచి నైపుణ్యాన్ని, ప్రభుత్వ ఉన్నత స్థాయి యోగాలు, అధికార స్థానాలను ఏర్పరచుతారు. పూర్వీక ఆస్తులను పొందడం, కులదైవ అనుగ్రహం, ప్రభుత్వ ఉద్యోగాలను పొందడం, పూర్వీక ఆస్తులు అభివృద్ధి చెందుతాయి. వాటి ద్వారా జాతకుడు, తన వారసులు మంచి ఫలితాన్ని పొందుతారు. గురువు ఒంటరిగా ఒక స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తారనేది సపరేట్ టాపిక్. కానీ గురువు అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఒక పవిత్రతను కలిగి ఉంటారు. గురు భగవానుని వీక్షణ కోటి పాపాల నివృత్తి ఏర్పడుతుందనే సూక్ష్మమే
ఇది. గురు వీక్షణకు అంత శక్తి ఉంటుంది. ఒకరికి పూర్వ కర్మ ఫలితాలనిచ్చేది శని భగవానుడు. తన పూర్వ పుణ్య ధర్మం ప్రకారం ఫలితాలనిచ్చేది గురు భగవానుడు. సో సింహంలో ఉన్న గురువు ధనుసు, కుంభం, మేషాన్ని వీక్షించి ఈ స్థానాలను పునీతం చేస్తారు. ఇక ధనుస్సులో గురువు స్వంత రాశి మూల త్రికోణ రాశి అనే బలంతో ఉంటారు. ఇది కాలపురుషునికి భాగ్యస్థానం. అనేక భాగ్యాలను అనుభవించడానికి జాతకుడు ఈ జన్మను పొందారు అనేది నిజం. ఇక్కడున్న గురువు వేరే ఏ పాపగ్రహాల కలయిక లేనప్పుడు జాతకుడు ఎలాగైనా తన మనుగడ సాగిస్తారు. ఈ స్థానంలో ఉన్న గురువు నేరుగా కమ్యూనికేషన్ స్థానమైన మిథునాన్ని, అధికారాన్నిచ్చే మేషాన్ని, పూర్వ పుణ్యస్థానమనే సింహాన్ని వీక్షిస్తారు. కాబట్టి మంచి గురు మార్గులు ఏర్పడడం, విద్య ద్వారా లాభం పొందడం, విదేశ జీవితం, విదేశాలలోనే అధిక ఆదాయాన్ని పొందడం, ఎల్లప్పుడూ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండడం. ఇక్కడ 2 విధులను మనం గమనించాలి. ఒకటి, గురువుతో వేరే పాపగ్రహాలు కనెక్ట్ కాకూడదు. 2, గురువు వక్రగతిలో ఉండకూడదు. ఇది చాలా ముఖ్యం. గురువు వక్రమవుతే ఫలితాలలో కొన్ని మార్పులు ఉంటాయి. పాపగ్రహాలతో కలిసి ఉంటే చేరే పాపగ్రహాలను అనుసరించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఏ లగ్నమైనా సరే గురువు ఈ స్థానంలో ఉంటే నిరంతర విదేశవాసం, తన జాతికి వంశానికి మంచి పేరు తీసుకురావడం, ఉన్నత విద్య వల్ల గొప్ప యోగాన్ని పొందడం, జ్యోతిష ఆధ్యాత్మిక రంగాలలో జ్ఞానాన్ని పొందడం, ఉన్నత పదవులను అలంకరించడం, న్యాయమూర్తులుగాను విదేశ రాయబారులుగా ఇలా అత్యంత ముఖ్యమైన పదవులనిచ్చే రాశి ధనుస్సు. జాతకంలో ఈ 3 అగ్నితత్వ రాసుల్లో గురు భగవానుడు అమరి ఉన్నవారు జీవితాంతం గురు భగవానుని ఆరాధించడం వల్ల అన్ని రకాలైన శుభ ఫలితాలను పొందుతారు. 12 లగ్నాలలో మీరు ఏ లగ్నంలో జన్మించినా గురు భగవానుడు మేషం, సింహం, ధనుస్సు అనే అగ్నితత్వ రాసులలో ఉండగా జన్మించారు అంటే నిశ్చయంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. మంచి తల్లిదండ్రులను పొందడం, సరైన వయస్సులో చదువు పూర్తి చేయడం, సరైన పదవులను అలంకరించడం, సరైన జీవిత భాగస్వామిని పొందడం, సరైన పుత్ర సంతానాన్ని పొందడం, గౌరవం మరియు అంతస్తును, కులదైవ అనుగ్రహం పొందడం లాంటి ఉత్తమమైన యోగ భాగ్యాలను తప్పకుండా ఇస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.